మీరు ఇంకా హర్షత్ మెహతాని మర్చిపోయే టైం వచ్చేసింది. అండ్ ఇండియాలో బిగ్గెస్ట్ స్కామ్ అనేది వెలుగులోకి వచ్చింది. ఆ స్కామ్ ఎవరు చేశారంటే రాకేష్ మెహతా. అండ్ ఎంత అనుకుంటున్నారు? 1000 కోట్లు అనుకుంటున్నారా? 2000 కోట్లు అనుకుంటున్నారా? లేదా 10,000 కోట్లు అనుకుంటున్నారా? మీరు నమ్మరు, 15 లక్షల కోట్ల రూపాయల స్కామ్ అనేది ఇతను చేశాడనమాట. సో ఎలా చేశాడంటే వీళ్ళది గోల్డ్ కంపెనీ అనమాట. సో ఈ గోల్డ్ కంపెనీ అనేది క్లీన్ చేయడం ఇవన్నీ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 500 crores వర్త్ ఉన్న గోల్డ్ని ఆయన దగ్గర పట్టుకెళ్ళి క్లీన్ చేయించారనుకోండి. సో ఆ గోల్డ్ ఏం చేసి కూడా అంటే వీళ్ళకి వచ్చేది ప్రాఫిట్ అనేది 5 lakhs అనమాట ఆ గోల్డ్ క్లీన్ చేసినందుకు. సో వీణ బ్యాలెన్స్ షీట్లో ఏం చేసి కూడా అంటే లెక్కల్లోను అండ్ ఈ 5 లక్షలు ప్లస్ ఈ గోల్డ్ డబ్బులు ఉన్నాయి కదా, 5 lakhs ఆఫ్ గోల్డ్ ఉంది కదా, ఆ గోల్డ్ కూడా వాళ్ళదే అని బుక్స్లో చూపించాడు అనమాట. సో ఇలా అనేది స్కామ్ అనేది రేజ్ అయింది. అండ్ 5 years నుండి కూడా సెబీ అనేది అండ్ ఈ స్కామ్ని బయట పెడుతుంది. అండ్ అలాగే ఈ 5 years నుండి కూడా ఆ స్టాక్ అనేది అలాగే ఫాలో అవుతూ వచ్చింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన ఎల్ఐసి ఉంది కదా, ఎల్ఐసికి ఈ కంపెనీలో 10% షేర్ హోల్డింగ్ అనేది ఉందన్నమాట. సో ఆటోమేటిక్గా దానికి కూడా నెగిటివ్ అనేది జరుగుతుందన్నమాట. ఎంతో కొంత ఎల్ఐసి కూడా ఫాల్ అనేది అవుతుంది. ఇది ఆఫ్టర్ చాలా పడిపోయింది. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ జర్నీ చూసినప్పుడు ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.